మరి ఏ కారణం అనేది ఎవరు చెప్పలేకపోయారు. అయితే ఇప్పుడు భర్త ఏం చేశాడంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన దూరంగా ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మానసికంగా కూడా గ్యాప్ పెరిగినట్టు అర్థమవుతుంది. సో ఆయనకి తన పిల్లలు ఇలా చనిపోవడం, భార్య ఇలా చనిపోవడం జీర్ణించుకోలేక ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. ఎందుకంటే పోలీసులు సరిగా ఇన్వెస్టిగేట్ చేయట్లేదనేది ఆయనకు అర్థమైంది. సో ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఆయనకు కొన్ని విషయాలు అనుమానం వచ్చాయి. అదేంటంటే ఒకటి, ఆమె డైరీ రాసే అలవాటు ఉంది, డైరీ మిస్ అయిపోయింది. రెండు, ఆ ముగ్గురు బాడీల్ని ఆయన తన ఇంటి వద్ద చెంగిచెర్లలో ఉండే హరితవనం కాలనీలోనే ఆయన వాళ్ళని దహనం చేయించాలి, అక్కడే కార్యక్రమాలు చేయాలని అనుకున్నాడు. కానీ వచ్చే లోపల వాళ్ళ ముగ్గురు శవాల్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు. అది ఎందుకు చేశారు, నేను వద్దంటే కూడా ఎందుకు తీసుకెళ్లారు అన్న దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేస్తే ఆయనకి 29వ తేదీ ఏం జరిగింది అనేది ఆయన ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే 28 పాపని నిజంగా ఆమెకి 28 ముందుగానే ఆత్మహత్య చేసుకోవాలనుకొని ఉంటే పాపని తీసుకెళ్ళి అక్కడ పంపించదు. సో పాపని అక్కడ చేర్చి మళ్ళీ 30వ తేదీ వెళ్ళిందంటే 29వ తేదీ ఏం జరిగిందని చూసుకున్నప్పుడు 29వ తేదీ 1,50,00,000 విలువ చేసే గోల్డ్ అదంతా మిస్ అయిందని ఆయనకు అర్థమైంది. అట్లాగే కొన్ని ఆస్తి పత్రాలు కూడా మిస్ అయినాయి, బంగారు మిస్ అయింది. ఇవన్నీ ఆయనకి అర్థమైంది. ఎందుకంటే ఆయనకి వాళ్ళ భార్యకి మధ్య ఇవన్నీ మాటల్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ తెలుసు కాబట్టి అవన్నీ మిస్ అయిపోయినాయి. సో దాదాపు 1,50,00,000 గోల్డ్, పత్రాలు, ఆస్తి, పేపర్లు, డబ్బు అంతా మిస్ అయింది అనేది అర్థమైంది. డైరీ మిస్ అయింది. అలాగే కిటికీ దగ్గర ఒక పేపరు కాల్చివేసినట్టుగా ఉంది. అందులో ఒక 2 ముక్కలు చూస్తే ఆమె రైటింగ్ కనబడింది. అదేమన్నా డీటెయిల్స్ సూసైడ్ నోటా అనేది కూడా ఆయనకు అనుమానం వచ్చింది. ఇలాగ ఇప్పుడు ఆయన పరిశీలించిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆమె అంటే విజయారెడ్డి వాళ్ళ తల్లి, విజయారెడ్డి వాళ్ళ బ్రదరు, వాళ్ళ పుట్టింటి వాళ్ళ మీదే ఆయనకు అనుమానంగా ఉంది. ఇప్పుడు ఆయనకి కూడా థ్రెట్గా ఫీల్ అవుతున్నాడు. ఆయన కూడా వీళ్ళు చంపేస్తారేమో అన్న ఒక థ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే పుట్టింటి వాళ్ళు, తల్లి వీళ్ళందరూ కలిసి ఆమెను మానసికంగా టార్చర్ పెట్టి ఆత్మహత్య వైపు నెట్టారు అనేది ఇప్పుడు అనుకున్న ఆయన అనుమానం. సో ఆయన అనుమానంతో ఆయన ఏం చేశాడంటే తనకు కూడా ప్రాణహాని ఉందని చెప్పి ఆయన తన దగ్గరున్న ఆధారాలన్నింటినీ తీసుకొని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు సంచలనమైన వార్త బయటకు వచ్చింది. సో మేడిపల్లి సిఐ శంకరయ్య కొంతమంది మీడియా సంస్థలతో ఈ విషయాలని చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో దీని మీద రైల్వే పోలీసుల్ని జర్నలిస్టులు కలిసినప్పుడు రైల్వే పోలీసు డిఎస్పీ మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెప్తున్నారు. సిఐ సాయి ఈశ్వర్ ఇదంతా అబద్ధము, ఆరోపణలన్నీ అబద్ధం అని ఆయన కొట్టేసినట్టుగా చెప్తున్నారు. కానీ రైల్వే పోలీసుల మీద కూడా సురేందర్ రెడ్డి అభియోగాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ కారు కూడా తనకు అప్పగించకుండా విజయారెడ్డి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఈ రైల్వే పోలీసులు అప్పగించారు అనేది కూడా ఆయన ఆరోపిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే కారులో ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, రైల్వే పోలీసులు పుట్టింటి వాళ్ళతో కుమ్మక్కైపోయి సరిగా చేయలేదా, లేకపోతే ఏం జరిగింది అంటే ఇప్పుడు భర్త సురేందర్ రెడ్డిని కూడా చంపేస్తారు అన్న స్థాయిలో ఆయన ఎందుకు భయపడుతున్నాడు, ఈ విషయాలను ఇప్పుడు మేడిపల్లి పోలీసులు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద సంచలనం సృష్టించిన కేసు కాబట్టి దీన్ని ఒక కొలిక్కి రైల్వే పోలీసులు తేవడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి, ఎందుకంటే 70 రోజులు అయిపోయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏమీ తేల్చలేదు కాబట్టి, రెండోది స్వయంగా భర్తే ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. విజయారెడ్డి పుట్టింటి వాళ్ళు చిరంజీవి కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు రోలు దీంట్లో ఉందా, ఆమెను టార్చర్ పెట్టారా, ఈయన దగ్గర ఉన్న ఆధారాలని పోలీసులకి ఇచ్చాడు కాబట్టి పోలీసులు ఆ యాంగిల్లో పరిశీలించి బయటికి దాన్ని ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది.